అనఘాష్టమి వ్రత మహత్యము. అనఘాష్టమి వ్రత మహత్య వర్ణన శ్రీ వేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీ భవిష్య మహాపురాణంలో ఉత్తర పర్వంలో ఉన్నది. దీపకుడు తన గురువుగారికి నమస్కరించి ఈ విధంగా అడిగెను: ఓ గురుదేవ, పూర్వము జంబుడను దైత్యుడు దేవతలను ఓడించెనని, తరువాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించెనని విన్నాను. అయితే శ్రీ దత్తుల వారు అతనితో నిజముగా యుద్ధము చేసనా లేక యోగబలముచే జయించనా? నా ఈ సందేహమును నివృత్తి చేయవలసిందిగా వేడుకొనెను. అందులకు శ్రీ గురు ఈ విధముగా పలికెను: ఇదే ప్రశ్నను పూర్వము యుధిష్ఠిరుడు వాసుదేవుని అడుగగా శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు చెప్పెదను, శ్రద్ధగా వినుము అనెను. దత్త అవతారము. శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను: బ్రహ్మ పుత్రుడైన అత్రి మహా తేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్నియగు అనసూయ గొప్ప పతివ్రత. వారికి కాలాంతరమున దత్త నామము గల మహాత్ముడు పుట్టెను. ఆయన మహా తపస్సు చేయగల మహాయోగి. ఆయన విష్ణువు యొక్క అంశతో భూమి మీద ఉద్భవించెను. ఆయనకు ప్రతిగా లోకమున ఎవ్వరూ లేరని ఎరుంగుము. ఆయన భార్య పేరు అనఘ. ఆవిడ ఎల్లప్పుడూ పతిని అనుసరిస్తూ ఉండేది. వారి 8 మంది పుత్రులు సర్వ బ్రహ్మ గుణములు కలిగి ఉండెను. అనఘ విష్ణు రూపమని లక్ష్మీ రూపమని తెలుసుకొనుము. అనఘుడు తన భార్యతో కలిసి యోగ విద్యను అభ్యసించుచూ ఉండేవాడు. జంబాసుర యుద్ధ వృత్తాంతము. ఇలా ఉండగా జంభా అను దైత్యునిచే దేవతలు పీడించబడుతూ ఉండేవారు. బ్రహ్మ వలన లభించిన వరప్రసాదమున జంబుడు అమరావతికి వెళ్లి 100 దివ్య వర్షములు యుద్ధము చేసెను. ఈ సంగ్రామములో పాతాళ లోకములోని రాక్షసులను కూడా కలిసిరి. అసంఖ్యేయమగు దైత్య దానవ రాక్షస సైన్యముతో యుద్ధము జరుగుచుండెను. వారిచే ఓడింపబడిన ఇంద్రుడు మరియు మరుద్గణాది దేవతలు తమ స్థానములు విడిచి 10 దిక్కులకు తరిమివేయబడితిరి. ముందు వైపు ఇంద్రాది దేవతలు భయముతో పలాయనము చేయుచుండగా వెనుకగా జంబ దైత్యుడు వెంబడించుచుండెను. బాణ సంఘాతములతో గద ముసల ముద్గరాది యుద్ధములతో దైత్యులు పోరాటము చేయుచుండిరి. అడవి దున్నలపై, గేదెలపై, పులులపై, కోతులపై మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాళ్లను శరములను కురిపిస్తూ వెంబడించెను. అలా దేవతలు వింధ్యగిరిపై అనఘా దంపతులు నివసిస్తున్న ఆశ్రమమునకు చేరెను. అక్కడకు చేరుకున్న అమరులు వారిని శరణు కోరుతూ ఇట్లనెను: ఓ దేవదేవ జగన్నాథ, శంఖ చక్ర గదాధర, పాహి పాహి, ఆపదలో ఉన్న మాకు శరణము ఇవ్వుము. జంబదైత్యుని చేతిలో మాకు పరాజయము వచ్చినది. మీ చరణ పద్మములను కాక సురులకు భక్తులకు ఇంకేమీయూ గతి లేదు. కావున ఓ బ్రహ్మన్, దేవతలపైన మేము మీ ఆశ్రయమునకు వచ్చితిమి. వారి ఈ విలాపమును అజుడగు అత్రేయ భగవానుడు విని తన దేవియగు అనఘా వైపు లీలగా చూచెను. విగత జ్వరముతో వచ్చి ఉన్న అందరూ దేవతలకు అలాగే అని అనుమతి ఇచ్చి తృప్తిపరిచెను. ఇంతలో దైత్యులు ప్రహరణము చేయుచు వచ్చిరి. అక్కడ ఉన్న అనఘాదేవిని చూసి ఆమె అందమునకు పరవశులై మదము నిండిన చిత్తముతో ఈమెకు పువ్వులు పండ్లు ఇచ్చదమని ఎత్తుకుపోసాగిరి. ఇది గమనించిన దత్తులవారు ధ్యానాగ్నిచే వారిని స్తంభింపచేసెను. అనఘాదేవి తన తపోశక్తిచే దైత్యులను శక్తిహీనులుగా చేసెను. నిస్తేజముతో శక్తి క్షీణించిన దైత్యులను చూచి దేవతలు వారిపై ప్రహరణము చేసిరి. కత్తులతో, శూలములతో, త్రిశూలములతో, గదలతో దేవతలు దాడి చేయుచుండా ఆ బాధ భరింపలేక దైత్యులు రోదనము చేసిరి. అసురులు దేవ శస్త్రములచే మరియు జంభుడు ఇంద్రునిచే సంహరించబడెను. అటు తరువాత దేవతలు తమ స్వరాజ్యమునకు మరియు అందరూ తమ నిజ పురములకు చేరుకొనిరి. ఈ మహిమను సురులు, మునులు, దేవర్షులు కొనియాడిరి. కార్తవీర్యార్జున కథ. శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధముగా పలికెను: ఆ దత్తుల వారు తన కర్మల చేత, మనస్సు చేత, వాక్కు చేత సర్వలోకములకు శుభములు కలిగించుచుండెను. ఆ మహా తపస్శాలి ఊర్ధ్వబాహువులతో కట్టెవలే, ఒక రాయివలే చలనము లేకుండా నియమములు పాటించుచు తపస్సు చేయసాగెను. కనులతో భృకుడి మధ్య స్థానమును చూచుచు 3000 దివ్య వర్షములు స్థిరముగా తపస్సు చేయసాగెను. అలా ఊర్ధ్వరేతస్కుడై యోగ స్థితిలో ఉన్న ఆయన వద్దకు మాహిష్మతి రాజు అయిన కార్తవీర్యార్జునుడు వచ్చెను. రాత్రింబవళ్ళు అలుపులేక వినయముగా శుశ్రూష చేయసాగెను. గాత్రముతో పూజను మానసికముగా చింతన చేయుచు సంపూర్ణ నియమములను పాటిస్తూ
ఆనందముగా సపర్యలు చేసెను. అందులకు సంతోషించిన దత్తుల వారు అతనికి వరములు కోరుకొనుమని అడిగగా కార్తవీర్యార్జునుడు 4 వరములు కోరెను. మొదటి వరముగా సహస్ర బాహువులను, రెండవ వరముగా అధర్మ మార్గమున వెళ్లకుండా ధర్మము వైపు ఉండుటకు సరైన మార్గదర్శనమును, మూడవ వరముగా పృథివిని మొత్తము ధర్మ మార్గమున గెలిచి ధర్మముగా ఏలుటయు, నాలుగవ వరముగా సంగ్రామమున మహాయోధిని చేతిలో మాత్రమే వీర మరణము పొందుటయును వరముగా కోరెను. అందులకు దత్తుల వారు ఆనందముగా వరములు ఇచ్చెను. విస్తారమైన రాజ్యమును, అద్వితీయముగా యోగ విద్యను ప్రసాదించెను. అటు పిమ్మట ఆ రాజు చక్రవర్తిత్వమును, అష్టసిద్ధులను పొంది 7 ద్వీపములు, పర్వతములు కలిగిన పృథ్వీ మొత్తమును తన సహస్ర బాహువుల ప్రభావముతో ధర్మముగా జయించెను. అన్ని ద్వీపములలో 10,000 యజ్ఞములు చేయుచు ఆ మహాబాహువు అందరికీ ఘనముగా దక్షిణలు, బహుమతులు ఇచ్చెను. అన్ని యజ్ఞ వేదికలను స్వర్ణ స్తంభములతో శోభాయమానముగా అలంకరింపజేసెను. గంధర్వులు మరియు అప్సరసల నిత్య గాన నాట్యములతో యజ్ఞవాటికలు శోభిల్లెను. ఈ రాజసింహుని చరితమును, మహిమను చూచి కార్తవీర్యుని మించి లోకమున వేరొకరు లేరని అనిపించెను. యజ్ఞములు, దానములు, తపముల చేత విక్రముడి వలె ప్రకాశింపబడెను. తన ఖడ్గముతో, శరములతో, తన యోగ శక్తిచే 7 ద్వీపములు తిరుగుచు చూచుచుండెను. ఆ రాజు ప్రభావము చేత రాజ్యమున ద్రవ్య నష్టము, శోకము, అనారోగ్యములు లేక ప్రజలు ధర్మము వలన రక్షింపబడుచుండిరి. 85,000 సంవత్సరములు పాలించుచు ఆ నరాధిపుడు చక్రవర్తి వలె పశువులను, క్షేత్రములను పాలించెను. ఆ అర్జునుడు యోగ శక్తి వలన వానలు కురిసెను. తన సహస్ర బాహువులతో సముద్రములను శోపింపచేసి 1000 సూర్యుల వలె ప్రకాశించెను. కర్కోటకుడు ఉన్న పురమును జయించెను. క్రీడా విలాసమున నర్మదా నదిలో ఎదురీద చేయుచు నదిని అడ్డగింప అతని ధాటికి జలము పీడనమునకు గురి అయి అందమైన స్త్రీ వలె దూరముగా జరిగెను. తన సహస్ర బాహువుల తాడనను వలన సాగరము అల్లకల్లోలమై మహాతిమింగళములు మృతి చెంది పాతాళమున గల అసురులు నిశ్చేష్టులయ్యిరి. రావణుడను వశపరుచుకొని మాహిష్మతిలో బంధించెను. తరువాత పులస్య ఋషి అభ్యర్థనను గౌరవించి రావణాసురుడను విడిచెను. కాని విడుదల అయిన రావణుడు పులస్యుని నిందించెను. ఒకసారి ఆకలి వలన భిక్షకు వచ్చిన చిత్రభానునికి అంటే అగ్నిదేవునికి 7 దీపములలోని పంటలను, లతలను, వృక్షములను భిక్షగా ఇచ్చెను. ఇటువంటి గుణములు కార్తవీర్యార్జునకు కేవలము యోగాచార్యుడైన అనఘ దేవుని కృప వలన మాత్రమే కలిగెను. అలాంటి యోగి వరము లభించిన కార్తవీర్యుని వలన మత్స్యలోకమున అనగాష్టమి వ్రతము ప్రసిద్ధి చెందెను. అనఘనామ వివరణ. అఘము అనగా పాపము. లోకములో అఘము 3 విధములుగా కలుగును: చిత్తము, వాక్కు, కర్మలు. అలాంటి అఘమును నాశనము చేయువాడు అనఘుడని తెలుసుకొనుము. అనఘుని విధి విధానమున అర్చించిన 8 గుణములు, అష్టైశ్వర్యములు కలుగును: అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈసిత్వ, వసిత్వ, కామావసాయిత అను 8 యోగ సిద్ధులను అర్చించుట వలన మోక్ష లక్షణములు సిద్ధించును. కావున భక్తితో దత్తనామమును స్వీకరించిన అఘములు అంతమగును. జగత్తును అఘరహితముగా చేయు అనఘుడు నా అంశయే అని తెలుసుకునుము. అనఘాష్టమి వ్రత విధానము. ఇది వినిన యుధిష్ఠరుడు ఇటుల పలికెను: ఓ పుండరీకాక్ష, ఈ సర్వరాజు అయిన కార్తవీర్యార్జునుడు చేసిన వ్రతము ఏమిటో, వాటి మంత్రములు, సమయములు, ఏ కాలమునందు ఏ తిథులలో చేయవలెనో నాకు చెప్పుము కేశవా అని అడిగెను. అందులకు శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పసాగెను: మార్గశీర్ష మాసములో కృష్ణ పక్షములో వచ్చు అష్టమి తిథియందు బహు పుత్రులతో కలిసి ఉన్న అనఘ మరియు అనఘా దంపతులను శుద్ధి చేసిన భూమి భాగమునందు అష్టపత్రముల యందు కలశములతో గాని, పద్మముల యందు గాని, లేక దర్భల యందు గాని స్థాపించి పూజించవలెను. ముందుగా స్నానమాచరించి పుష్పములు మరియు సుగంధములతో విష్ణువును ధ్యానించి ఋగ్వేదములోని రుక్కులతో అర్చించవలెను. వాసుదేవుని అంశ అయిన అనఘుని, లక్ష్మీ అంశ అయిన అనఘాని హరివంశములో చెప్పబడిన ప్రద్యుమ్నాదులను వారి పుత్రవర్గమని భావించి అర్చించవలెను. ముందుగా శూద్రులకు, విప్రులకు నమస్కరించి ఆ కాలములో లభించు మంచి ఫలములు, కందములను, శృంగాటములు, రేగులు,
మొదలగు వివిధ నైవేద్యములను గంధ ధూప దీపాదులతో సమర్పించవలెను. అటు తర్వాత ద్విజులతో సంబంధీకులతో మరియు బంధువులతో భోజనము చేయవలెను. వ్రతము చివరిలో కనీసము ఏ ఒక్కరికైనా ఈ వ్రతము చేయుటకు ప్రేరేపింపవలెను. ఈ వ్రతము ఆజీవనము చేయుదగినది అను సత్యమును నేను చెప్పుచున్నాను. కనీసము 1 సంవత్సరమైనా చేయవలెను. ఆ రాత్రి నటనము, నాట్యము, గానము మొదలగు వాటితో జాగరణ చేసి నవమి నాటి ప్రభాత సమయములో నీటిలో విసర్జనము చేయవలెను. ఇట్లు ఎవరైతే భక్తి యుక్తులతో శ్రద్ధగా వ్రత సంవత్సరము చేయునో వారు సర్వ పాపముల నుండి విడుదల పొందెదరు. కుటుంబము వర్ధిల్లును. విష్ణువు వారి పట్ల ప్రసీదుడగును. 7 జన్మముల వరకు ఆరోగ్యము కలిగి తదుపరి పరమగతిని పొందును. ఓ కౌంతేయ, అఘమును శమింపు ఈ అనఘాష్టమి వ్రతమును నేను చెప్పిన విధముగా చేయువారు కృతవీర్యుని వలె యశోవంతులు అగుదురు. శ్రీ గురువు పలికెను, దత్త కథనము నీకు చెప్పితిని. జంభుని పరాజితుని చేసి దేవతలకు రక్షించిన కథను, ఆ యోగి యొక్క యోగ చర్యలను, అనఘ నామ వివరణము, అనఘుడు సంతోషించి భక్తులకు వరములు ఇచ్చు వ్రతమును చెప్పియున్నాను అని చెప్పి ముగించెను. దీంతో అనఘాష్టమి వ్రత కథ సమాప్తము. అక్షింతలు స్వామివారి మీద వేసి మీ శిరస్సుల పైన ధరించండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.